ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామందికి దుష్టగ్రహ బాధలు ఇబ్బంది పెడుతున్నాయి గురువుగారు, వాటి నుండి బయటపడాలి, ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇది గ్రహపీడ నాశన మంత్రం అని ఒక మంత్రం ఉంది. ఇది గణపతి మంత్రం. అంటే దుష్టగ్రహ బాధలతో బాధపడేవారు ఎవరైనా సరే, అందులో నవగ్రహాలు మన జీవితం పైన నిరంతర ప్రభావం చూపుతూ ఉంటాయి. గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు గొప్ప మంచి మంచి ఫలితాలు లభిస్తాయి. అంటే ప్రయోజనకరమైన సంఘటనలు మన జీవితం జరుగుతాయి. చాలాసార్లు ఈ గ్రహ సంచారాలు కాస్త ఇబ్బందికరమైన అంటే అశుభకరమైన పరిస్థితులు కానీ ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు కానీ మనకి ఏ పని అవ్వదు. ఇలాంటి ప్రతికూల సంచారాల సమయంలో ఒకదాని తర్వాత ఒక సమస్య ఎదురవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపం చేయండి. చాలా తేలికైన మంత్రం. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక మిత్రులు కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత మిత్రులు లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలన్నా, మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న జాతక పరిష్కారాలు కావచ్చు, ఇతర సమస్యలకైనా సరే పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దుష్టగ్రహ బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మంత్ర జపం చేయడం వల్ల శాస్త్రంలో ఉంది. కానీ ఈ మంత్రం మనకి పనిచేయాలంటే ఈ మంత్రాన్ని మనం 10,000 సార్లు జపించాలి. ఆ తర్వాత గ్రహాల ప్రతికూలంగా ఉన్నాయని అనిపించినప్పుడల్లా దీన్ని 108 సార్లు జపించవచ్చు. మరొకసారి చెప్తాను. మనకి ఈ మంత్రం ఫలితం రావాలంటే ముందు 10,000 సార్లు జపించాలి. మంత్రం చాలా తేలికైంది. మంత్రం చెప్తాను. ఓం నమో భాస్కరాయ సర్వగ్రహణం పీడనాశనం కురు కురు స్వాహ. మరొకసారి చెప్తాను. ఓం నమో భాస్కరాయ సర్వగ్రహణం పీడనాశనం కురు కురు స్వాహ. చాలా తేలికైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు మనసులో కూడా నిత్యం జపం చేయొచ్చు. జపం చేస్తూ మీరు 10,000 సార్లు కంప్లీట్ అయిన తర్వాత నుండి మీకు గ్రహపీడ అనిపించినప్పుడు మీరు ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు అనుకుంటే చాలు, మీ పనులు చకా పూర్తవుతాయి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఒకటి ఏంటంటే, ఈ 10,000 సార్లు ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని అనుమానం ఉంటుంది. ఇన్ని రోజులు అంటూ ఏమీ లేదు. రోజు మీరు ఒకే రోజు చేయవచ్చు. రోజు 200, 300, 500 ఇలా కూడా చేయవచ్చు. దీనికి ఏ మాలైనా వాడవచ్చు కావాలనుకుంటే, లేదంటే మనసులో కూడా స్మరణ చేయవచ్చు. ఓం నమో భాస్కరాయ సర్వగ్రహణం పీడనాశనం కురు కురు స్వాహ. సర్వగ్రహణం పీడనాశనం కురు కురు స్వాహ. అంతే. చాలా తేలికైన మంత్రం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆడవారైన మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయకండి. ఒక్కొక్కటి ఏంటంటే, ఇది భోజనం చేసి మాత్రం చేయకండి. భోజనం చేయకుండా చేయండి. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత చేయొచ్చు, చాలామందికి అనుమానం ఉంటుంది. కాదు, భోజనం చేయకుండా చేయండి. ఇది ఉదయం పూట ప్రాక్టీస్ చేయండి. మీరే ఆశ్చర్యకరమైన అద్భుతాలు చూస్తారు. ఎటువంటి గ్రహ పీడ ఉన్నా సరే ఆ ప్రభావం మీ మీద పని చేయకుండా ఉంటుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.